ఇంట్లో ఉన్నన్నాళ్ళు మా వాడు రావాలి రావాలి, అసలు వస్తాడో రాడో అంటూ పదే పదే కలవరించావు కదా. ఇప్పుడు అన్న మాట ప్రకారం వచ్చాడు. ఇక నీకే టెన్షన్ లేదు కదక్క. ఏమీ లేదు. వీడు నా ప్రియకిచ్చి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. రాజా, నువ్వు రావేమోనని నేనెంత గాబరా పడ్డానో తెలుసా? క్షణక్షణానికి ఒక రకంగా అనిపించేది. ఓ పక్క పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నానన్నమాటే గాని అక్కడ నువ్వెలాగున్నావునని. ఇక్కడ మాత్రం నాకు కుదురనేది లేకుండా పోయింది. అన్నమాట ప్రకారం నువ్వు తిరిగొచ్చావు. ఇక నువ్వు పెళ్ళయ్యే వరకు ఏ పనులు పెట్టుకోవడానికి వీల్లేదు. అమ్మా, నేను తిరిగొచ్చింది ప్రియని పెళ్లి చేసుకోవడానికి కాదు. నాకు వేరే పనుంది, అందుకొచ్చేశాను. వచ్చింది పెళ్లికి కాదా? బాగానే ఉంది వరుస. వేరే పనుందంటున్నావు, ఏంటది? నీకు తెలియదు పిన్ని, మా అమ్మకి తెలుసు. నీకు తెలుసంట, ఏంటది? అలా తెల్లమొహం వేస్తావే, తెలీదా? తెలుసు, మర్చిపోయి ఉంటుంది. ఇవాళ 20వ తారీఖు, రేపు 21, ఎల్లుండి 22. అయితే ఏంటంట? అది ఆగస్టు 22. ఇప్పుడు గుర్తొచ్చుంటుంది అమ్మకి. ఆగస్టు 22 అంటే ఏమిటో. ప్రియా, ఎందుకమ్మా అలా సిగ్గుపడుతున్నావు? ఎక్కి కూర్చో. ఏంట్రా ఇది? ఒరేయ్, బ్యాలెన్స్ చాలా ముఖ్యం రా. అది బండైనా సరే, బతుకైనా సరే. ప్రపంచంలో ఎవరూ చెప్పలేని తత్వం ఈయన గారు చెప్పారండి. వాట్ ఎ గ్రేట్ ఫిలాసఫీ. అబ్బాయిని పట్టుకుని కూర్చోమ్మా, జారి పడిపోతావేమో. అవకాశం దొరికింది కదా అని అతుక్కుని కూర్చుంటావేమో. బండి మూవ్ అయ్యాక చేయి తీసే. చూసావెందు, నా చెల్లెలు మీనా ఉండవలసిన స్థానంలో అదెవరితో ఊరు పేలేంది వచ్చింది. వీళ్ళందరూ ఆమెను మహారాణిలా ట్రీట్ చేస్తున్నారు. కృష్ణ ఇలా చేస్తాడని నేను అసలు అనుకోలేదు. మీరేం దిగులు పడకండి. జరిగిందేదో జరిగిపోయింది. జరగబోయే దాని గురించి ఆలోచిద్దాం. అందరూ తల మీదకెక్కించుకుంటున్న ఆ ప్రియను అందరూ కలిసి తరివేసే రోజు దగ్గరలోనే ఉంది. ఎలా? దానికి నేనొకదాన్నున్నాను కదా. సరే, మాట వరుసగా ఆమెను తరివేసామనుకో, ఆ తర్వాత? అది కూడా నేనే చెప్పాలా? మన మీనానిచ్చి రవికి పెళ్లి చేద్దాం. వినడానికి ఎంతో సంతోషంగా ఉంది. నా బుజ్జి ఇందు. అయ్యో, నా శ్రీ బుజ్జి. అవును బుజ్జి. గూడు పుటాని అయిపోయిందా? వెళ్ళి పని చూసుకోండి. నా ఇందు బుజ్జి, నా శ్రీ బుజ్జి. వదినా, వచ్చావా ప్రియా? నీకోసం ఇప్పటిదాకా చూసి ఇప్పుడే పడుకుంది. నువ్వు ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి రిపోర్ట్స్ తీసుకొస్తాను. కూర్చో. అక్క, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఆపరేషన్ అయిన తర్వాత నిన్నెందుకో ఎక్కువసేపు చూడాలనిపిస్తోంది అక్క. ఏంటమ్మా, పెళ్ళైనంత మాత్రాన నేను నీకు దూరంగా ఉన్నాననుకున్నావా? అది కాదక్క, నాకింత పెద్ద ఆపరేషన్ చేయడం వలనో, నీకు పెళ్ళైందని తెలియడం వలనో మనిద్దరి మధ్యన దూరాలు ఏర్పడ్డాయని నాకు అనిపిస్తోందక్క. సుచి,
ఈ వాతావరణం నీతో అలా అనిపిస్తోంది కానీ అక్క చెల్లెళ్ళ అనుబంధంలో దూరాలంటూ ఏమీ ఉండవు. ఇదంతా నీ భ్రమ. ఎందుకో అక్క, తల్లి తండ్రి లేని మన ముగ్గురం ఎప్పుడూ అనాథలుగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమను మరిపించగల అక్కగా నువ్వు మా హృదయాల్లో నిలిచిపోయావు. సుచి, ఎందుకే ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు? నిన్ను చూసేటప్పటికీ మన చిన్ననాటి జ్ఞాపకాలు నాకు గుర్తుకొస్తున్నాయక్క. జడవేసి స్కూలుకి పంపించినప్పుడు, దెబ్బ తగిలి అమ్మా నరిస్తే పరిగెత్తుకొచ్చి అక్కున చేర్చుకున్నప్పుడు, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నాకు వాచీ కొనిచ్చినప్పుడు, నన్ను కాలేజీలో అడ్మిట్ చేసినప్పుడు, అవే బట్టలు కావాలని నేను కోరుకుంటే రాత్రికి రాత్రే అవి నువ్వు నాకు కుట్టించినప్పుడు, చివరికి నువ్వు పెళ్లి చేసుకోకుండా నాకు పెళ్లి చేయాలనుకున్నప్పుడు, నువ్వు చేస్తున్న త్యాగం నా మనసులో నాటుకుపోయిందక్కా. ఇంత చేసిన నిన్ను, ఇంకా ఇంకా చెయ్యాలని తపిస్తున్న నిన్ను ఏ విధంగా అనుకోమంటావక్కా? నీ త్యాగానికి ఆనకట్టలే లేవా? నా ప్రాణం నిలబెట్టడం కోసం 20 సంవత్సరాలుగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన రాజాను కాదని, నా ఆపరేషన్కి కావలసిన 5 లక్షల కోసం ఇష్టం లేని పెళ్లి చేసుకొని నీ ప్రేమను జీవితాన్ని త్యాగం చేశావా? ఇష్టం లేని పెళ్లి చేసుకొని నీ ప్రేమను జీవితాన్ని త్యాగం చేశావా? ఇదంతా నా వల్లనే కదా జరిగింది. నేను పాపిష్టిదాన్నక్క. లేకపోతే నీకు రాజా దొరికే సమయానికే నాకు ఈ గుండె జబ్బు ముంచుకు రావాలా? సుచి, తప్పమ్మా. ఇంకెప్పుడు అలా మాట్లాడకు. మనం అనుకున్నట్టే అన్నీ జరిగితే అది జీవితం ఎందుకు అవుతుందమ్మా? జీవితం ఉన్నాక ఆటుపోట్లు సహజం. ఆనందాన్ని దుఃఖాన్ని సమానంగా అనుభవించాలి. విధిని ఎదురించే శక్తే మనకుంటే ఈ కష్టాలు కన్నీళ్ళు మన దగ్గరికి రావు. ప్రియా, ఇంత ధైర్యం గలదానివి నువ్వే ఇలా అయిపోతే ఎలా? సుచి, నువ్వెక్కువ టెన్షన్ పడకమ్మా. వదినా, అక్కేం చేసిందో చూసావా? సుచి, నిజానికి నేనేం త్యాగం చేయలేదమ్మా. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నా ఆనందం కన్నా, నా ప్రేమ కన్నా, చివరికి నా ప్రాణం కన్నా కూడా మీ ఇద్దరి భవిష్యత్తే నాకు ముఖ్యం. మీకోసం ఒక్క ప్రేమనే కాదమ్మా, నా ప్రాణాల్ని కూడా ఆనందంగా ఇవ్వగలను. మా ఇద్దరి చెల్లెళ్ళు బంగారం మేలిం బంగారం అని మురిసిపోయేదానివి. కానీ మేము బంగారం లాంటి నీ జీవితాన్నే బలి తీసుకున్నామక్కా. చూడండమ్మా, మీరు జరిగిన దాని గురించి బాధపడుతూ కూర్చుంటే ఎలా? జరగాల్సింది చూడండి. అవును ప్రియాంక, ఈ పరిణామాలు మీరు మర్చిపోవడం కష్టమే. మీ ఆప్యాయతలు అలాంటివి. నిజమైన అక్కా చెల్లెళ్ల బంధానికి నిర్వచనం మీరు. మీలాంటి మంచి మనుషులకి దేవుడెప్పుడు అన్యాయం చేయడమ్మా. అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. ధైర్యంగా ఉండండి. వెళ్ళొస్తాను వదినా. అలాగే. సుచి, జాగ్రత్త. అక్క, నీకేం భయం లేదు, వెళ్ళిరా. జాగ్రత్తగా చూసుకుంటానుగా, నిశ్చింతగా ఉండు. అమ్మా ప్రియాంక, రామ్మ వెళదాం. వస్తాను. అన్నయ్య, వెళ్ళొస్తాను. అదేంటి, రవి రాలేదా? వస్తాను. కొత్తగా పెళ్ళయ్యి ఇద్దరూ కలిసి రాలేదంటే వీళ్ళ దాంపత్యం సాఫీగానే ఉందా? భగవంతుడా, అంతా సక్రమంగా జరిగేటట్టు చూడు.
కోర్టు టైం ముగిసి ఎంతోసేపు అయింది, ఇంకా మనిషి కనిపించడే. గౌను ఇప్పడంతోనే డౌన్ అయ్యే మనిషి కదా. ఎవరైనా కేసు గెలిచి పార్టీ ఇస్తున్నారా? హలో, నేను విఠలరావు గారి గెస్ట్ హౌస్లో ఉన్నాను. నేను మీకు దగ్గరలోనే ఉన్నాను. ఇప్పుడే గేట్లోకి ఎంటర్ అవుతున్నాను. ఓహో, అవును, ఇక్కడెందుకు వెయిట్ చేయటం? కోర్టుకో లేక ఇంటికో రావచ్చు కదా. ఎలాగూ నువ్వీ దారి గుండానే వెళ్తావు కదా. అది కాకుండా నేను నీతో మాట్లాడాల్సిన విషయం ఇంట్లో మాట్లాడాల్సిన విషయం కాదు. ఏ అర్థం కాలేదా? నీకు ఆనందకరమైన విషయం చెప్తాను. అయ్యో స్వీటా? నాకు షుగర్ కంప్లైంట్ ఉందిరా, వద్దు. ఏ నాకు మాత్రం లేదారా? ఇదిగో నేను తింటున్నాను. నా సంతోషాన్ని నువ్వు కూడా షేర్ చేసుకోరా. అంత సంతోషకరమైన వార్త ఏంట్రా? నువ్వు క్రిమినల్ లాయర్ మాత్రమే కాదు, నీకు క్రిమినల్ బ్రెయిన్ కూడా ఉందిరా. డొంక తిరుగుడు లేకుండా విషయం ఏమిటో డైరెక్ట్ గా చెప్పు. నువ్వు వేసిన పథకం వర్కౌట్ అయిందిరా. నా బావుమరిది రవి పవిత్ర ప్రేమ అంటూ గిరిగీసు కూర్చున్నాడు కదా, వాడికో అమ్మాయితో పెళ్లి చేశాను కదరా. అసలు ఆ అమ్మాయి కథ ఏమిటంటే, ఆ అమ్మాయి రాజా అనేవాడిని ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ కుటుంబ సమస్యల వల్ల బలవంతంగా ఈ పెళ్లి చేసుకుంది. అయినా ఇంకా ఇబ్బందుల్లోనే ఉందనుకో. ఆ ఇబ్బందులే భవిష్యత్తులో మనకు పెట్టుబడి. ఏమిటి అర్థం కాలేదా? ఐ మీన్ రవికి ప్రియకి ఇంకా ఫస్ట్ నైట్ జరగలేదు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి అస్సలు ఇష్టం లేదు. మన ఐడియా ఎప్పుడు ఫెయిల్ అయింది కనుక. మా మామగారు రాసిన వీలునామా ప్రకారం ఇంట్లో అందరికీ పెళ్ళైన తర్వాతనే ఆస్తి పంచుకోవడమో అమ్ముకోవడమో చేసుకోవచ్చు. రవికి పెళ్ళైపోయింది. వాడికి మాజీ ప్రేయసి గురించిన ధ్యాసే తప్ప ఆస్తి గురించి గాని ప్రియాంక గురించి గాని పట్టించుకునే తీరికే లేదు. కాబట్టి వాడి సంతకాన్ని తీసుకోవడం చాలా తేలిక. అయితే ఇంకేమిటి ఆలస్యం? కానీ అది విక్రమ్ ఒకడు మిగిలిపోయాడు కదా, వాడి గురించే నువ్వు ఆలోచిస్తున్నావు? ఎస్, వాడొక్కడే ఆ ఫ్యామిలీలో నా ముందు ధైర్యంగా మాట్లాడేవాడు. వాడికి ఎలా చెక్ పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. వాడికి వేసే లాక్ హెవీగా ఉండాలి. అదంతా తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందు రవి ప్రియ మ్యాటర్ స్ట్రాంగ్ చెయ్యి. స్ట్రాంగ్ చేయాలా? ఎలా? ఫస్ట్ నైట్ జరగలేదంటున్నావు, ఓకే. ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య వ్యవహారం ఎలా ఉంది? వాళ్ళిద్దరి దాంపత్యం అన్యోన్యంగా ఉన్నట్టు లేదు. ప్రియ చెల్లెలు సుచిత్రం చూడ్డానికి ఇద్దరిని బైక్ మీద నేనే స్వయంగా పంపించాను. తప్పు చేసావు కృష్ణ. ఏంటి నువ్వు అనేది? అలా క్లోజ్గా వదిలేసావంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ పుట్టుకొస్తుంది. ఆ తర్వాత ఎవరెంత ప్రయత్నించినా కూడా వాళ్ళని ఆపలేరు. నువ్వు ఈ సంగతి గ్రహించకుండా బైక్ మీద వాళ్ళిద్దరినీ పంపించానని గొప్పగా చెప్తున్నావే. అంత మాత్రాన అలా షాక్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఒక్క రోజులో ఏం జరిగిపోదు. వాళ్ళ గురించి కేర్లెస్గా మాత్రం ఉండదు, కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ ఇద్దరు దగ్గరయ్యేలా ఉంటే విడదీయడం అంటే ఏ లెవెల్కి నువ్వు అనేది? స్కై ఈజ్ ద లిమిట్. విక్రమ్ పెళ్ళి అయ్యేలోగా వాళ్ళిద్దరినీ విడదీయాలి. వీళ్ళులో అందరి పెళ్ళిళ్ళు జరగాలని రాసింది, కానీ పెళ్లి చేసుకుని బిడ్డల్ని కని 100 ఏళ్ళు బతకాలని రాసిలేదుగా. సో వీళ్ళులో రాసిన ప్రకారం చట్ట ప్రకారం పెళ్లి జరిగింది. దానికి ప్రూఫ్ ఉంది. అలా చేస్తే మనకిష్టమైనప్పుడు వాళ్ళని విడదీయవచ్చు. నీకు లైన్ క్లియర్ అవుతుంది. నాకు మా మామయ్య గారి ఆస్తి మొత్తం కావాలి. దానికోసం నేనేమైనా చేస్తాను. స్కై ఈజ్ నాట్ మై లిమిట్.
దాని పైన ఏముందో చెప్పు. అదే నా లిమిట్. ఎస్, దట్ ఈస్ మై